పెద్దలందరికీ నమస్కారాలతోటి గీతా వైభవ్ ట్రస్ట్ వారి గీతా జయంతి వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఇప్పుడే ఈ గీతా వైభవ్ ట్రస్ట్ నెల్లూరు వారు శ్రీ పూజ్యులు గురువర్యులు గీతా ప్రబోధకులు నజీర్ భాషా గారి పాదపద్మములను నమస్కరించి వారు నిర్వహిస్తున్నటువంటి ఈ గీతా వైభవం నెల్లూరులో ఒక మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి నెల్లూరు నగరమే అయినా ఒక కాలనీలో ఏర్పాటు చేసుకొని అక్కడ ఒక ట్రస్ట్ ఇరుకల పరమేశ్వరి సన్నిధానంలో ఈ గీతా వైభవ్ ట్రస్ట్ ఏర్పాటు చేసి అత్యంత సామాన్యులుగా ఆ ఏరియా అంతా కూడా స్వర్ణకారులు, సామాన్యులు, వృత్తి పనులు చేసుకునేవారు ఎక్కువగా ఉంటారు. అక్కడ మూలస్థానేశ్వరుడు వారి సన్నిధిలో ఈ గీతా వైభవము గీతా ట్రస్ట్ గురించి నిత్యము పారాయణ చేస్తూ ఈరోజు దరిదాపు 100 మందికి పైగా గురువులను అంటే తల్లులను తయారు చేసి సమాజానికి మన భగవద్గీత గురించి మంచి సందేశాన్ని అందించాలని, భగవద్గీతలోని విలువలను సమాజానికి తీసుకెళ్లాలని సంకల్పం చేసుకున్న పూజ్యులు గురువుగారికి మరోసారి నమస్కారాలు. గురువుగారు తీసుకున్న సంకల్పం మొదట్లో చిన్నదిగా ఉన్న సమాజంలో ఎన్నో ఏర్పాటువాదాలు, ఎన్నో రకరకాల వర్గాలు, ఎన్నో సమస్యల్లో సుడిగుండాల్లో ఉన్న ఆయన మొక్కవోని దీక్షతో భగవద్గీత సంకల్పాన్ని ప్రపంచానికి చాటి చెప్పేదానికి తీసుకెళ్లేదానికి ప్రయత్నిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియచేస్తూ ఈరోజు 100 మందికి పైగా తల్లులను తయారు చేసి విద్యార్థులను వారి భగవద్గీతలోని విలువలను తెలియజేస్తూ ఈరోజు 1000 మందికి పైగా విద్యార్థులకు ఈ భగవద్గీతలోని సారాన్ని తెలియజేసి వారి నోటి నుండి ముత్యాల పలుకులులాగా ఈరోజు వారు ముత్యాలు పలుకులులాగా వచ్చే విధంగా స్కూల్లో ఆ విద్యార్థులకు ఒక ప్రత్యేకత సంతరించుకునే విధంగా భగవద్గీతలోని మంచి సందేశాన్ని వారికి తెలియజెప్తూ ఉన్నారు. ఇది నెల్లూరుకే పరిమితం కాకుండా నెల్లూరు జిల్లా అంతా కూడా వ్యాపించే విధంగా మన తల్లులందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ భగవద్గీతలోని సారాన్ని తెలియచేసేందుకు ముఖ్యంగా మనకు కడప అయితేమి, ప్రొద్దుటూరు అయితేమి, నెల్లూరు అయితేమి, చుట్టుపక్కల ప్రాంతాల్లో గురువుగారి శిష్యులు వారి ప్రయత్నాలు వారు చేస్తూ సందేశాన్ని చేరవేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చేందుకు మేము దంపతులు ఇద్దరము ఈ ప్రదేశానికి ఇక్కడికి ఈ గీతా వైభవ్ ఈ సమ్మేళనానికి ఆహ్వానించినటువంటి భాస్కర్రావు సమేత శ్రీ లేట్ భాస్కర్రావు సమేత మేడం విజయలక్ష్మి మేడం గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మేడం గారు తను ఒంటరిగా ఈ జీవితాన్ని ప్రారంభించిన అంటే గురువుగారు భాస్కర్రావు గారు ఐక్యమైన తర్వాత ఒంటరిగా తన జీవితాన్ని ఎలా ముందుకు సాగించాలని ఇంటికే పరిమితమైనప్పుడు ఎవరైతే గురువుగారి దగ్గర శిష్యరికం పొందారో ఆ శిష్యరికం పొందిన తల్లులందరూ కలిసి ఇంటి దగ్గరికి వెళ్ళి, మేడం మేమంతా తోడుగా ఉంటాం, మీరు సమాజానికి సేవ చేయాలి, సమాజంలో మాలాంటి వారికి గురువుగా మాకు యోగ విద్యను అభ్యసించే విధంగా మీరు మమ్మల్ని తయారు చేయాలని చెప్తూ ఉన్నప్పుడు మేడం గారు కొన్ని సంవత్సరాల ముందు టౌన్ హాల్లో ఈ యోగా విద్యను ప్రారంభించడం, ఆ యోగా విద్యకి మా సాయిసుధ అంటే మా భార్య నటి సాయిసుధ 10 లేక 12 సంవత్సరాల నుంచి నిరంతరంగా వెళ్తూ ఈరోజు యోగను అభ్యసించడం జరుగుతూ వచ్చింది. ఈ మాటంతా ఎందుకు చెప్తున్నానంటే
ఏది కూడా ఈ భగవద్గీత అయినా యోగ విద్య అయినా మన సనాతన ధర్మాలైన మనిషి నడిచే విధానాన్ని బట్టి మడిసి ఒక గురువు సన్నిధానాన్ని బట్టి ముందుకెళ్తూ ఉంటుంది. అలా మొదలుపెట్టిన ఈ కార్యక్రమంలో మా మేడం గారు సాయి సుధా గారిని ఎలా తయారు చేశారంటే, బయటకు వచ్చేందుకు భయపడేంత విధిగా ఉన్న సాయి సుధా ఈరోజు అందరిలో ఒకటై తన ఇంటి కార్యక్రమాలు పూర్తిగా తనే చూసుకుంటూ నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటూ ఉండే విధంగా తయారు చేసింది మా యోగా మేడం గారు, విజయలక్ష్మి మేడం గారు. ఇవి నేను చెప్పేది కంటే మనం భగవద్గీత గురించి మనం చెప్పుకుంటూ దాంట్లో ప్రముఖులైన విజయలక్ష్మి మేడం గురించి మనం చెప్పుకోవడం అవసరమని చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా మేడం గారి శిష్యులు, ఎందుకంటే ఈరోజు 100 మంది తయారై ఈరోజు గీతా ప్రబోధాన్ని తయారవుతున్నారు. ఇంకా వారి ద్వారా ఎంతోమంది తయారవ్వాలని, వారి శిష్యరికంలో వీరందరూ ప్రపంచాన్ని చాటి చెప్పాలని తెలియజేసుకుంటూ, అలాగే మన నజీర్ భాషా గురువు గారి ఆధ్వర్యంలో ఈ గీతా జయంతి వేడుకలు ఇంత దిగ్విజయంగా జరుగుతున్నది సంతోషిస్తూ ఇక్కడ ఆహ్వానించిన గురువులకి, పెద్దలకి అందరికీ పాదపద్మం నమస్కారాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భగవద్గీత వైభవ్ ట్రస్ట్ సభ్యులకి, గురువులకి, మా తల్లులందరికీ హృదయపూర్వక పాదాభివందనాలు. గురూజీ గారికి అందరికీ శుభాకాంక్షలు. ఒక చిన్న శ్లోకం చెప్తారండి గురుగారికి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః. అందరూ గురువు గారికి పాదాభివందనాలు. ముఖ్యంగా మా యోగా మేడం గారికి శిరస్సు వంచి పాదాభివందనాలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇలాగే దినదిన ప్రవర్ధమానంగా ఇంకా సాటి మహిళగా ఎదగాలని కోరుకుంటూ విశ్వసిస్తూ, మరి మన అతిథులందరూ కూడా చక్కగా మీ సోఫాలలో కూర్చుంటే మీకు కన్నులు విందు చేసే ఒక పాట కూచిపూడి అండి. మహాగణపతిం శిరసా నమామి అంటూ రాబోతుంది. సో చిన్నారి కీర్తన తప్పకుండా.
వావ్, వెరీ నైస్ నాన్న. గాడ్ బ్లెస్ యూ. ఒక్కసారి అందరూ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాట్స్. ఓకే చిరంజీవ. మరి ఇక్కడికి వచ్చేసినటువంటి డాక్టర్ వైదేహి గారు హాస్పిటల్కి వెళ్ళాల్సిన తొందరలో, సో మేడం గారిని తన యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాను. దివ్యాత్మ స్వరూపులైన తల్లిదండ్రులకు, సమస్త గురు మండలికి, ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ నా అనంతకోటి పాదాభివందనాలు. చిన్నారులకి నా భగవత్ ఆశీస్సులు. ముందుగా అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు. ఇక్కడికి నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చిన నజీర్ బాషా గారికి, గీతా వైభవ ట్రస్ట్ సభ్యులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. చిన్నారులు దయచేసి కాసేపు కామ్గా ఉండండి బంగారులు. మీరందరూ ఇంత చిన్న వయసులోనే చక్కగా గీతా అధ్యయనం చేసి ఆచరించే అద్భుతమైన అవకాశం మీ ఎన్నో జన్మల పూర్వ సుకృతం. భగవద్గీత ముఖ్య సారాంశం ఏంటంటే, మనమంతా హిందువులం, మనమంతా మహమ్మదీయులం, మనమంతా భారతీయులం, ఇలాంటి జాతి మత కుల విభేదన లేకుండా మనమంతా ఆత్మస్వరూపులం అని చక్కగా చాటి చెప్పే అద్వైతం చెప్పే మహాగ్రంథమే భగవద్గీత. అందుకే ఇక్కడ చక్కగా అసలైన భగవద్గీతని అర్థం చేసుకున్నారు కాబట్టి అద్వైతామృత ప్రాప్తిరస్తు అని రాశారు. సో మనకి ఈ అద్వైతాన్ని చాటి చెప్పే ఈ గ్రంథానికి మనందరం చక్కగా ఆచరించి అభివృద్ధిలోకి రాగలుగుతాం. తర్వాత నేను భగవద్గీత నుంచి నేర్చుకొని అనుక్షణం ఆచరించే ముఖ్యమైన ఒక 2 విషయాల గురించి క్లుప్తంగా చెప్పి వివరిస్తాను. అందరూ సాంస్కృతిక కార్యక్రమాల కోసం ఉవ్విళ్ళూరుతున్నారు. ఆ 2 ఏంటంటే, మొదటిది నిష్కామ కర్మ, రెండవది సమర్పణ. నిష్కామ కర్మ అంటే మనకు తెలుసు, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భు మాతే సంగోష కర్మణి. సో నిష్కామంగా మనం చేయగలిగినప్పుడు ఫలితం ఎలాంటిదైనా మహాద్భుతంగా, మహా అమృతంగా మనం స్వీకరించగలుగుతాం. సమత్వ స్థితిలో, సమత్వం యోగం ఉచ్యతే అంటారు కృష్ణుడు. సో సమత్వ స్థితిలో మనం స్వీకరించగలుగుతాం. రెండోది సమర్పణ. సమర్పణ అని అంటే ప్రతి క్షణం మనం పరమాత్మ తత్వంలో రమించడం. మనం ఏది చేసినా మన పరమాత్ముడికి, ప్రపంచము పరమాత్మ కలిపితే అదే అసలైన అద్వైత సాధన. సో మనం చేసే ప్రతి పనిని పరమాత్ముడికి, మనలో పరమాత్ముడు నడిపిస్తున్నాడు అని అనుకున్నప్పుడు మనం దాన్ని చక్కగా చేయగలుగుతాము. చివరిగా బుద్ధుడు చెప్పినా, కృష్ణుడు చెప్పినా, జీసస్ చెప్పినా మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. అదే అసలైన సాధన, అసలైన అవగాహన. ఇది అవకాశం ఇచ్చిన దానికి మరొకసారి ధన్యవాదాలు తెలుపు. ధన్యవాదాలు మేడం. కాసేపు ఒక్క నిమిషం మేడం, మా ట్రస్ట్ తరపున ఒక చిన్న సత్కారం. సో మన ట్రస్ట్ జాయింట్ సెక్రటరీస్ అయినటువంటి శ్రీమతి నూతలపాటి ఇందిరా గారు మరియు జాయింట్ సెక్రటరీ అయినటువంటి సండ్రా విజిత గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. చక్కగా త్వరగా మన ట్రస్ట్ సభ్యులు అందరూ కూడా రెడీగా ఉండాలండి, బీ అలర్ట్గా ఉండాలి. ఏదో చిరు కానుక మేడం. అందరూ నామస్మరణండి. ఇది ఆధ్యాత్మిక ప్రోగ్రాం. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో. ధన్యవాదాలు మేడం, ధన్యవాదాలు. మరి ఇప్పుడే మన ఇక్కడికి ఇచ్చేసినటువంటి రాజశ్రీ కదా. సో ఇప్పుడు మరొక కూచిపూడి నృత్యంతో మిమ్మల్ని అందరినీ అలరించడానికి రాబోతుంది కుమారి రాజశ్రీ. పలుకే బంగారమాయన
అంటూ ఒక్కసారి మీ కరతాళతలతో ఆ చిన్నారని స్టేజ్ మీదకి ఆహ్వానిద్దామా? చిన్నారులు ఆహ్వానిద్దామా? గట్టిగా బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాట్స్. గుడ్. తనండి. జై శ్రీకృష్ణ. కృష్ణం వందే, కృష్ణం వందే, కృష్ణం వందే. జగద్గురుం. జయ హో గీతా భారత్, జయ జయ హో గీతా భారత్. చెప్పండి. జయ హో గీతా భారత్. మరి మీరు చెప్పాలిగా, జయ హో గీతా భారత్. గీతా వైభవమే వినిపించట్లే. గీతా వైభవమే, గీతా వాక్, తంగుడు దిక్కి తక్క దిన్న జప్పుడు జప్పుడు తక్క జంత దిక్కుంట దిక్కిట జగ పినక్కు దిత్త తై హత్త హత్త తై తాం తాం దురుడు తాం తత్త హత్త దురుడు తది తాం తాం దురుడు తాం తత్త హత్త దురుడు తది కిట్ట తిమ్మి కిట్టది తక్క తది దిన్నకు కిట్ట తిమ్మి కిట్టది తక్క తది దిన్నకు కిట్ట తిమ్మి కిట్టది తడుగు తడుగు తడుగు. పలుకే బంగారమాయేనా, పలుకే బంగారమాయేనా, కోదండపాణి 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 పలుకే బంగారమాయేనా. తత్తనత్త నత్త చెల్లు తత్తనత్త నత్త చెల్లు తక్క దినతో తక్క దినతో తక్క దిన పలుకే బంగారమాయ పిలచిన పలుకగానే, పలుకే బంగారమాయ పిలచిన పలుకగానే, కలలోని నామస్మరణ మరువా. ఆహా, కలలోని నామస్మరణ మరువా చక్కని తండ్రి, కలలోని నామస్మరణ మరువా చక్కని తండ్రి. పలుకే బంగారమాయ పిలచిన పలుకగానే, కలలోని నామస్మరణ మరువా చక్కని తండ్రి. పలుకే బంగారమాయేనా, కోదండపాణి పలుకే బంగారమాయేనా, కోదండపాణి పలుకే బంగారమాయేనా. తత్తనత్త నత్త చెల్లు తత్తనత్త నత్త చెల్లు తక్క దినతో తక్క దినతో తక్క దినతో. తిరవుగా ఇసుకలోన మురళీన ఉడుతా భక్తికి కరుణించి బ్రోచితివని నిరనం నీతి నీ తండ్రి. తిరవుగా ఇసుకలోన మురళీన ఉడుతా భక్తికి, తిరవుగా ఇసుకలోన మురళీన ఉడుతా భక్తికి, తిరవుగా ఇసుకలోన మురళీన ఉడుతా భక్తికి, తిరవుగా ఇసుకలోన మురళీన ఉడుతా భక్తికి కరుణించి బ్రోచితివని నిరనం నీతి నీ తండ్రి. కరుణించి బ్రోచితివని నిరనం నీతి నీ తండ్రి. తిరవుగా ఇసుకలోన మురళీన ఉడుతా భక్తికి కరుణించి బ్రోచితివని నిరనం నీతి నీ తండ్రి. పలుకే బంగారమాయేనా, కోదండపాణి పలుకే బంగారమాయేనా, కోదండపాణి పలుకే బంగారమాయేనా.
నత్త జను తత్త నత్త జను తక్క దిన తుమ్ తక్క దిన తుమ్ తక్క దిన తుమ్ రాధీ నదిగా చేసి భూతాల మూల ప్రఖ్యాతి చెంది దివని ప్రీతితో నమ్మితి తండ్రి రాధీ నదిగా చేసి భూతాల మూల 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 ప్రఖ్యాతి చెంది దివని ప్రీతితో నమ్మితి తండ్రి ఖ్యాతి చెంది దివని ప్రీతితో నమ్మితి తండ్రి రాధీ నదిగా చేసి భూతాల మూల ప్రఖ్యాతి చెంది దివని ప్రీతితో నమ్మితి తండ్రి పలుకే బంగారమాయన కోదండవాణి పలుకే బంగారమాయన కోదండవాణి పలుకే బంగారమాయన తత్త నత్త జను తత్త నత్త జను తక్క దిన తుమ్ తక్క దిన తుమ్ తక్క దిన తుమ్ ఎంత వేడినగాని సుందైన దయరాదు ఎంత వేడినగాని సుందైన దయరాదు పంతము చేయనేనెంతటి వాడను తండ్రి పంతము చేయనేనెంతటి వాడను తండ్రి ఎంత వేడినగాని సుందైన దయరాదు పంతము చేయనేనెంతటి వాడను తండ్రి పలుకే బంగారమాయన కోదండవాణి పలుకే బంగారమాయన కోదండవాణి పలుకే బంగారమాయన తత్త నత్త జను తత్త నత్త జను తక్క దిన తుమ్ తక్క దిన తుమ్ తక్క దిన తుమ్ శరణాగత ప్రాణ విరుదాకి దుడగువన శరణాగత ప్రాణ విరుదాకి దుడగువన కరుణించు భద్రాచలం పరరామదాస భూషం కరుణించు భద్రాచలం పరరామదాస భూషం శరణాగత ప్రాణ విరుదాకి దుడగువన కరుణించు భద్రాచలం పరరామదాస భూషం పలుకే బంగారమాయన కోదండవాణి పలుకే బంగారమాయన కోదండవాణి పలుకే బంగారమాయన కోదండవాణి పలుకే బంగారమాయన వెరీ వెరీ నైస్. కళ్ళకి కనువిందు చేసావు చిన్నారి తల్లి. నీకు ఆ పరమాత్మని ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయి. గాడ్ బ్లెస్ యూ. మరి ఒక నృత్య ప్రదర్శన తదుపరి మనకిక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథులు గొప్పవారు, వారి వారి ఆధ్యాత్మిక సందేశాలను మనమందరం ఈనాడు అంటే ఈ మార్గశిర శుద్ధ ఏకాదశి గీతా జయంతిని పురస్కరించుకొని గీతా ప్రసాదంగా స్వీకరించడానికి ప్రతి ఒక్కరూ నిశ్శబ్దాన్ని పాటించవలసిందిగా పేరు పేరున కోరుకుంటూ మన ట్రస్ట్ మెంబర్సు, గీతా ప్రియులు, వాలంటీర్సు ఎక్కడికక్కడ ప్రోగ్రాం సజావుగా సాగిపోయేదానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మరి నేను ఈ పరంపరలో ఇక్కడికి విచ్చేసినటువంటి మన ముఖ్య అతిథులు సీనియర్ వైస్ చైర్మన్ ఆఫ్ ది పిరమిడ్ ట్రస్ట్ హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి బ్రహ్మశ్రీ జక్క రాఘవయ్య గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించి మీ యొక్క దివ్యమైన సందేశాన్ని మా అందరికీ గీతా ప్రసాదంగా ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. మిత్రులందరికీ కూడా గీతా జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరి ముందుకు వచ్చి ఈ విధంగా మాకున్నటువంటి జ్ఞానాన్ని చక్కగా పంచుకోవటానికి అవకాశం కల్పించినటువంటి గీతా వైభవ్ ట్రస్ట్
యాజమాన్యం, నజీర్ బాషా గారు, వారి ట్రస్ట్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కృతజ్ఞతలు నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే నేను ఈరోజు ఆధ్యాత్మిక ప్రగతిలో ఉన్నతంగా ప్రయాణం చేయడానికి గురువులైనటువంటి పిఎస్ఎస్ మూవ్మెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి కూడా హృదయపూర్వక నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గీత అనేటటువంటి దాని యొక్క ప్రాముఖ్యతను గురించి ఉదయం నుంచి నజీర్ బాషా గారు చాలా చక్కగా వివరించి చెప్పడం జరిగింది. ఎందుకంటే గీత అనేది ఏ రోజు కాదు, దాదాపు ఏనాడు ద్వాపరయుగం యుగాలు అని చెప్పి మనం లెక్కేసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కృతయుగం అంటే సత్యయుగం అనేది వస్తుంది. కృతయుగం అయిపోయిన తర్వాత ధర్మం ఒక పాద తగ్గిన తర్వాత త్రేతాయుగం వచ్చింది. అప్పుడు మానవుడి యొక్క జీవన విధానాన్ని ఎలా ఉన్నాయి. మళ్ళీ కొంత టైం అయిపోయిన తర్వాత ద్వాపరయుగం ఎట్లా వచ్చింది. ద్వాపరయుగం అన్నప్పుడు ధర్మం రెండు పాదాల ఎందుకు కుంటుబడింది. తర్వాత కలియుగం. ఇప్పుడు ఈ కలియుగంలో జరిగేటటువంటి జీవన విధానాలన్నీ కూడా మనం గమనిస్తూ వచ్చినట్లయితే ఉన్న ధర్మం మూడు పాదాల క్షీణించి ఒంటి పాదం మీద నిలబడింది అనేటటువంటిది ఆధ్యాత్మిక ప్రగతిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే. అయితే ఇప్పుడున్నటువంటి కాల పరిస్థితుల్లో మన కర్తవ్యం ఏమిటి? గీత ఏనాడో ద్వాపరయుగంలో అంటే 5,000 సంవత్సరాల ముందు అది కృష్ణ పరమాత్మ ఒక వైరాగ్యంలో ఉన్నటువంటి అర్జునుడికి ఆయన పేరు మీద బోధించినటువంటి సారాంశం అయినప్పటికీ కూడా సమాజంలో అందరికీ కుల మతాలకి అతీతంగా ఇచ్చినటువంటి జ్ఞాన సందేశం అవటం వలన అది దరిదాపు ద్వాపరయుగం నుంచి ఇప్పటి వరకు కూడా ప్రపంచంలో ఉన్నటువంటి జనులందరినీ కూడా అందుకుంటూ ఈరోజు ఒక భారతదేశమనే కాకుండా ప్రపంచ దేశాల్లో ఎన్నో దేశాలు గీతని ఆదరిస్తూ గీతలో ఉన్నటువంటి సారాంశాన్ని చక్కగా గ్రహించుకుంటూ ఇది ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళికి ప్రతి వ్యక్తికి కూడా ఒక జీవన గ్రంథంగా ఉంటూ ప్రతి వ్యక్తి కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఒక ఆధ్యాత్మిక ప్రగతి పదంలో ప్రయాణం చేయాలి అంటే ఆ గీతలో ఇచ్చినటువంటి జ్ఞాన సందేశం ఎలా ఉంటుంది అనేటటువంటిది మనకి విశీకరించి చెప్తూనే ఉన్నారు. మరి గీతాను పట్టుకున్నప్పుడు ఏమిటి జ్ఞానం? ప్రపంచవ్యాప్తంగా మనం గనక లెక్కేసుకున్నట్లయితే ఒక పూజ కార్యక్రమాల నుండి అది ఏ విధంగా స్తోత్ర పారాయణకి వెళ్తుంది, తర్వాత ఏ విధంగా మంత్రోపదేశాలకు వెళ్తుంది, ఆ తర్వాత ధ్యానం అనే ప్రక్రియలో అడుగుపెడుతుంది. ఇక్కడ మనకు రాశారు చక్కగా గీత అనేది ఒక అద్వైత ఆమృత ప్రాప్తిరస్తు అని చెప్పి అన్నారు. అద్వైత అని చెప్పి అనుకున్నప్పుడే ఈ భూప్రపంచం మొత్తం మీద కూడా శాస్త్రీయ దృక్పథంతో కనుక మనం పరిశీలన చేసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖనిజ సామ్రాజ్యం నుంచి తర్వాత వృక్ష సామ్రాజ్యం, తర్వాత జంతు సామ్రాజ్యం, తర్వాత మానవ సామ్రాజ్యం, అక్కడి నుంచి ఆధ్యాత్మిక ప్రగతి పదంలో మనం ప్రయాణించినట్లయితే దైవ సామ్రాజ్యం అనేది ఏమిటో మనం ప్రయాణంలో తెలుసుకోవాల్సినటువంటి అంశం. అయితే జాతి అనుకున్నప్పుడు ఈ భూగోళం అంతా కూడా ఒక గోళంగా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి మానవ జాతి యావత్తు కూడా దీనిని అనుసరించక తప్పదు. ఎందుకంటే ప్రాంతీయ తత్వాన్ని బట్టి దేశాలను బట్టి ఆచరించేటటువంటి ఆచరణ వ్యవహారాలు వేరువేరుగా ఉన్నప్పటికీ కూడా బట్ సత్యం అనేటటువంటిది ఎప్పటికీ కూడా ఏదో ఒకటిగానే ఉంటుంది. బట్ ఆ సత్యం ఏమిటి అని అంటే మరి గీతాచార్యుడు చెప్పినట్టుగా అద్వైతామృతం అని చెప్పి చెప్పగలుగుతూనే ఉన్నారు. అంటే ఆధ్యాత్మిక ప్రగతి పదంలో ఎవరు ఏ విధంగా ప్రయాణం చేస్తున్నప్పటికీ కూడా మన గీతలో చెప్తూ ఉంటారు. ఏమిటి అని అంటే దానిలో ఒక భక్తి యోగం ఉంది, ఒక కర్మయోగం ఉంది, ఒక జ్ఞానయోగం ఉంది. ఇవన్నీ అంచెలంచెలుగా మనకు చెప్పబడుతూనే ఉన్నాయి. బట్ ఇవన్నీ కూడా ఎవరు ఏ కోణంలో తీసుకుంటున్నారు, ఎంతవరకు నిత్య జీవితంలో వాటిని ఆచరించగలుగుతున్నారు అనేటటువంటి చెప్పుకున్నట్టయితే మనకి ఉదాహరణకి చిన్నపిల్లవాడికి దేవుడు అంటే ఏమిటో తెలియదు కాబట్టి గుళ్ళోకి తీసుకువెళ్ళి బాబు దండం పెట్టినాన్న దేవుడు ఉన్నాడని చెప్తాం. అలా అలవాటైనటువంటిది మనం అక్కడే ఆగిపోవాలా, అంచెలంచెలుగా ఎదగాల అని చెప్పుకున్నప్పుడు బాహ్యపరమైనటువంటి భక్తి అంటే ప్రారంభంలో దండం పెట్టు అనే దగ్గర మొదలైతే అద్వైతంలో శంకరాచార్య చెప్పినట్టుగా అంతరార్థంలో నిజమైనటువంటి భక్తి ఏమిటనంటే జాతి యావత్తు వివిధ ఆచార వ్యవహారాలు ఉన్నప్పటికీ కూడా నిజమైనటువంటి భక్తి భావంలో వెళ్ళాలంటే సాధకుడు సాధన చేస్తే తప్ప తనలోకి తాను ప్రయాణం చేయలేడినటువంటి చెప్తుంది. తనలోకి తాను ప్రయాణం చేయక తప్పదని చెప్తుంది. అట్లా తనలోకి తాను ప్రయాణం చేయాలని చెప్పి అంటున్నప్పుడు ఉన్న మార్గాల్లో ధ్యాన మార్గం తప్ప మరొకటి లేదు. కాబట్టి ఎవరైతే చిన్నతనం నుండి కూడా పిల్లలంతా కూడా
చక్కగా మంచి ధ్యానాన్ని అభ్యాసం చేస్తూ ఉంటాము. తనలోకి తన ప్రయాణం చేస్తూనే ఉంటాడు. భగవద్గీత నుంచి చెప్పినటువంటి సారాంశం నేను అనబడేటటువంటి దేహం కాదు. ఈ నేను అనబడేటటువంటిది ప్రతి వ్యక్తిలో అంతర్గతంగా ఉన్నటువంటి ఒక చైతన్య పదార్థం. దాన్నే మనం ఆత్మ పదార్థం అని చెప్పి పేరు చెప్పుకుంటుంటాం. నిజమైన నేను ఏమిటి అంటే ఈ దేహ పదార్థం కాదు, అందులో అంతర్గతంగా ఉన్నటువంటి ఆత్మ పదార్థం అని చెప్పని ప్రతి ఒక్కళ్ళు చెప్తూ ఉంటాం మనకి. కానీ మనమంతా దేహవత్తి జీవిస్తున్నామా, ఆత్మవత్తి జీవిస్తున్నామా అని కనుక ఆత్మ పరిశీలన చేసుకోగలిగినట్లయితే ప్రపంచంలో ఉన్నటువంటి యావత్ ప్రజానీకం ఆల్మోస్ట్ 99% దేహవత్త జీవిస్తున్న వాళ్ళే తప్ప బట్ ఆత్మానుభూతి చెంది ఆత్మవత్త జీవించగలిగినట్లయితే వాడి యొక్క జీవితాలు ఎంత ఆరోగ్యంగా ఎంత జ్ఞానవంతంగా అంతే ఆనందంగా ఉంటాయో అనేటటువంటి దానికి మనం వేరే చెప్పక్కర్లేదు. అసలు ఆధ్యాత్మిక ప్రగతి అన్నట్టు అర్థం ఏమిటంటే అందరూ కూడా చక్కగా ఆ విధమైన సాధన చేసినట్లయితే ప్రగతి పదంలో మనం అద్భుతంగా ఎదగటానికి అవకాశాలు వస్తాయి. మరి మాస్టర్ గారు నజీర్ బాషా గారు పుట్టుకతో మహమ్మదీయ దీనిలో పుట్టినప్పటికీ కూడా వారు వృత్తిరీత్యా ఉద్యోగంలో ఒక బ్యాంకులో రిటైర్డ్ మేనేజర్గా రిటైర్ అయినప్పటికీ కూడా ఒక ఖురాన్ ఏం చెప్పింది, ఒక బైబిల్ ఏం చెప్పింది, ఒక భగవద్గీత ఏం చెప్పింది అన్నిటినీ పూర్తిగా చక్కగా పరిశీలన చేసి 5000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి భగవద్గీతలో ఉన్న సారాంశం ఏదైతే ఉన్నదో అదే బైబిల్లో ఖురాన్లో కూడా ఉంది తప్ప అంతకంటే ఎక్కువేమీ లేదు. కాబట్టి ఎవరైనా సరే ఈ భగవద్గీతని పూర్తిగా కనుక ఆస్వాదించే స్థాయికి ఎదిగినట్లయితే మన జీవితం యొక్క ఔన్నత్యం అంతకంటే పెరగటానికి వేరే మర్యాద లేదనే సారాంశాన్ని గ్రహించగలిగి ఇది నేను ఒక్కడిని తెలుసుకుంటే తప్పదు, దీనికి ప్రజానీకం అందరికీ తెలియజేయాలనేటువంటి సహృదయంతో మరి గీతా వైభవ్ ట్రస్ట్ అనేటటువంటి ఒక ట్రస్ట్ని ఆయన ఫామ్ చేసుకుంటాం. కానీ ఆ ట్రస్ట్లో ఆకర్షింపబడినటువంటి వాళ్ళందరికీ కూడా ఆ గీత యొక్క వైభవాన్ని, గీత యొక్క జ్ఞానాన్ని ఎట్లా ఇవ్వాలని తీర్చుకుంటూ మరి జనరల్ సెక్రటరీ గారు సుష్మాశ్రీ మేడం గారితో నా పరిచయమైనప్పుడు నేను మాట్లాడితే దరిదాపుగా ఆవిడ గీతలో ఉన్న 700 శ్లోకాలని చక్కగా బట్టి దానిలో ఉన్నటువంటి అంతరార్థాలన్నీ కూడా గ్రహించుకోవటానికి 3 సంవత్సరాల పీరియడ్ పట్టిందని చెప్పారు. అలా మరి నజీర్ బాషా గారు ఇచ్చినటువంటి ట్రైనింగ్ వలన ఎంతోమందికి ఆయన ఆ ప్రవచనం అంతా అందించినప్పటికీ కూడా అందులో చక్కగా అత్యున్నతంగా ఎదిగినటువంటి వాళ్ళు ట్రస్ట్ మెంబర్స్ కొంతమంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా సిద్ధులు అని చెప్పని ఆయన కొంత బిరుదు కూడా ఇవ్వటం జరిగింది. అంటే ఇంతమందిని సిద్ధుల్ని ఎందుకు తయారు చేస్తున్నామని అంటే ఎప్పటికప్పుడు మనం అంతా కూడా మనకు తెలియని విషయాన్ని మనం తెలుసుకుంటూ తెలిసిన విషయాన్ని 10 మందికి పంచటం అనేది ప్రాథమిక ధర్మం అవుతుంది మనకి. కాబట్టి మన ధర్మంలో మనం ఉన్నామా లేదా అన్నప్పుడు మనకు ఉన్న జ్ఞానాన్ని 10 మందికి పంచామా లేదా అనేది ఎప్పటికప్పుడు మనం దయచేసి పిల్లలందరూ నిశ్శబ్దంగా ఉండాలని కోరుతున్నాము. వాళ్ళకి మన వాలంటీర్స్ కొంచెం భద్రంగా వాళ్ళ కబుర్లని తగ్గించి శ్రద్ధగా వినే రకంగా గురుగారు చెప్పే అన్నీ కూడా శ్రద్ధ పెట్టి వినేట్టుగా కాస్త గమనించగలరమ్మా. అటువంటి పరిస్థితుల్లో మరి ఈ గీతా వైభవ్ ట్రస్ట్ యొక్క మెంబర్స్ అందరూ కూడా ఎన్ని నెలల నుండి ఎన్ని హై స్కూల్స్ని వాళ్ళు కాంటాక్ట్ చేయకపోతే దరిదాపు ఈరోజు 2000 మంది నుండి 3000 మంది పిల్లల వరకు కూడా గీతా చాలీసా అనేటటువంటిది భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నప్పటికీ కూడా వాటిల్లో ముఖ్యమైన శ్లోకాలన్నీ కూడా ఫిల్టర్ చేసి 40 శ్లోకాలని గీతా చాలీసా అనేటటువంటి పేరు మీద పిల్లలందరికీ కూడా అందించి వాళ్ళందరితో కూడా కంఠపాఠం చేయించగలిగారంటే బట్ ఆయన కృషికి ఆయన ప్రయత్నానికి మరొకసారి మనం ధన్యవాదాలు తెలియజేద్దాం అందరూ కూడా. ఈరోజు ఈ గీతా జయంతి సందర్భంలో ఆ పిల్లలందరినీ కూడా ఇక్కడికి సమీకరించి వారందరితో ఒక పారాయణ చేసినట్లయితే అంటే 40 శ్లోకాలని ముక్త కంఠంతో ఎన్ని వేల మంది పిల్లలు కలిసి పారాయణ చేసినప్పుడు బట్ ఆ పారాయణ యొక్క శక్తి తరంగాలు బట్ ఆ వైబ్రేషన్స్ సమాజంలో ఎంతమందికి మేలుకొల్పుగా ఉపయోగపడతాయి అనేటటువంటిది ఈరోజు ఉన్నటువంటి ఒక ప్రత్యేకత. మరి అలాగే ముఖ్యులైనటువంటి వాళ్ళని ఆధ్యాత్మిక ప్రగతి పదంలో ప్రయాణం చేస్తున్నటువంటి మాలాంటి వారిని ఇంకా కొంతమంది ముఖ్యమైనటువంటి గెస్టులను కూడా ఈరోజు ఇక్కడ పిలిపించడం జరిగింది అంటే ఆ గీతను గురించి ఎవరు ఎంతవరకు అర్థం చేసుకోగలిగాం, వారి యొక్క సందేశాలు ఎలా ఉంటాయి అనేది ప్రతి సమాజానికి అందరికీ తెలియజేయడం కోసమే ఈరోజు మరి వీళ్ళు ఇంత పెద్ద కార్యక్రమాన్ని తీసుకోవటం జరిగింది. మరి నా వరకు వస్తే నా పేరు జక్కా రాఘవరావు, మరి నా మిషన్ పేరు పద్మ మేడం. మేము ఉంటాం విజయవాడలో ఉంటాం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ అనేటటువంటి పేరు మీద బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి దగ్గర మేము గత 30 సంవత్సరాల నుంచి కూడా వారికి ఉన్న పరిచయంతో ప్రతి వ్యక్తి ఎదగటానికి ఏం కావాలి అనుకున్నప్పుడు ఒకటి సాధన కావాలి, 2 స్వాధ్యాయం అంటే మంచి పుస్తకాలు చక్కగా చదవాలి,
అందులోని జ్ఞానాన్ని చక్కగా స్వీకరించగలిగి ఉండాలి. మూడవ చక్కని సజ్జన సాంగత్యం కావాలి. ఈ మూడు నిత్య జీవితంలో ప్రతి వ్యక్తికి ఉండగలిగినట్లయితే, అంటే కొంత సమయాన్ని దానికి కేటాయించగలిగినట్లయితే ఈ జన్మలో మనకు మనం న్యాయం చేసుకున్న వాళ్ళం అవుతాం అనేది మేము అద్భుతంగా నేర్చుకోగలిగాం. అలాగే గత 30 సంవత్సరాల నుంచి కూడా విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అనే ఒక సొసైటీని ఫామ్ చేయటం, సొసైటీ ద్వారా వేలాది మందికి మేము ఈ ధ్యాన పరిచయం కానీ జ్ఞాన పరిచయం చేయటం కానీ అన్నీ, అలాగే పిరమిడ్ యొక్క శక్తి ఏమిటనే దాన్ని తెలియజేయటం కూడా జరుగుతూనే వస్తుంది. ఈ నేపథ్యంలోనే నజీర్ బాషా గారికి మాకున్నటువంటి పరిచయాన్ని దృష్టిలో పెట్టుకుని మేము కొన్ని సందర్భంలో నజీర్ బాషా గారిని విజయవాడకి పిలవటం, అక్కడ కొన్ని క్లాసెస్ మేము ఆయన ద్వారా చెప్పించటం, ఆ పరిచయాలు దృష్టిలో పెట్టుకుని ఈరోజు మరి మీ ముందందరికీ కూడా మేము రావటానికి మన నజీర్ బాషా గారు ఆ ట్రస్ట్ సభ్యులు మమ్మల్ని ఆహ్వానపరిచి మీ ఇక్కడికి వచ్చి మాకున్న నాలెడ్జ్ని మీ అందరికీ కూడా అందివ్వటం జరుగుతుంది. ఏమిటి ముఖ్యంగా మనం అంటే ప్లస్ గీత 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 గీతను గురించి అమ్మ మీ పాట ఒకసారి వినాలన్నారు ఇక్కడ సేజులు. థ్యాంక్ యూ సార్. మరి నా పిఎంసి ఛానల్ జనరల్ సెక్రటరీ, సో సార్ గారి కోరిక మేరకు గీతా జయంతిని ఉద్దేశించిన పాట కాబట్టి మా గురువు గారు రచించిన పాట, మరి గురువు గారి ఆశీస్సులు అనుమతి. ఆర్ యు రెడీ మై డియర్స్? ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఒక్కరోజైనా ఒక్కసారైనా కృష్ణ బోధ విని బ్రతుకు నేస్తమా, గీత గొప్పతనం తెలుస్తుంది మిత్రమా. ఒక్కరోజైనా ఒక్కసారైనా కృష్ణ బోధ విని బ్రతుకు నేస్తమా, గీత గొప్పతనం తెలుస్తుంది మిత్రమా. వర్గరహిత స్వర్గమిదే నేస్తమా, అచట మానవతే వెలసిల్లును మిత్రమా. వర్గరహిత స్వర్గమిదే నేస్తమా, అచట మానవతే వెలసిల్లును మిత్రమా. ఒక్కరోజైనా ఒక్కసారైనా కృష్ణ బోధ విని బ్రతుకు నేస్తమా, గీత గొప్పతనం తెలుస్తుంది మిత్రమా. కులమత ద్వేషాలు లేక పవిత్రంగా బ్రతకడం, దయాగుణం మనసు నిండా నింపుకొని మసలడం, భగవానికి సైతం నీ కరచాలనమివ్వడం, 10 మంది బాగు కొరకు ఆలోచన చేయడం. ఒక్కరోజైనా ఒక్కసారైనా కృష్ణ బోధ విని బ్రతుకు నేస్తమా, గీత గొప్పతనం తెలుస్తుంది మిత్రమా. గాయపడ్డ పక్షులకు మందు పూసి మాన్పడం, రాలిపడ్డ పూమొగ్గల సుమమాలగా కూర్చడం, అసహాయుల కన్నీళ్లను జాలితోడ తుడవడం, ఆకలి పేగుల ఎదుట అన్నమెతుకు మవ్వడం. ఒక్కరోజైనా ఒక్కసారైనా కృష్ణ బోధ విని బ్రతుకు నేస్తమా, గీత గొప్పతనం తెలుస్తుంది మిత్రమా. జై గురుదేవ్. ధన్యవాదాలండి. సార్కి ఇవన్నీ ఇష్టం. గీతా గీత గీతా గీత, అక్కడ చూడు, అరెరెరే ఇక్కడ చూడు, అన్న చేతిలో అక్క చేతిలో ఎక్కడ చూసినా గీతా గీత, నెల్లూరంతా నెల్లూరంతా గీతా వైభవమే. గట్టిగా గీతా వైభవమే. గీత నేర్చుకో, గీత నేర్చుకో,
చేతపట్టు గీత మార్చుకో నీ తలరాత. చెప్పండి, చేతపట్టు గీత. గల్లీ నుంచి ఢిల్లీ దాకా గీతా గీత, గల్లీ నుంచి ఢిల్లీ దాకా గీతా గీత. జయ హో గీతా భారత్, జయ జయ హో గీతా భారత్. జై గురుదేవ్. ఓకే, రైట్ ఫ్రెండ్స్, బాగుందా? బాగా పాడారా మేడం గారు? మరొకసారి అందరూ తప్పటి ద్వారా ధన్యవాదాలు తెలియజేద్దాం. ఇప్పుడు గీతాచార్యుడు చెప్పినటువంటి అద్వైతామృతం ఇందాక మనం అనుకున్నాం కదా, భక్తి యోగం అనేటటువంటి దానిలో బాహ్యపరమైనటువంటి భక్తి అనేనంటే ఇంట్లో పటం పెట్టి పటాలకి దండాలు పెట్టవచ్చు, దేవుడి గుళ్ళోకి వెళ్తే విగ్రహం దగ్గరికి వెళ్ళి దండం పెట్టవచ్చు. మరి అద్వైతామృతం అని చెప్పి అనుకున్నప్పుడు శంకరాచార్య వారు ఇందాక మనకి చెప్పినటువంటి దానిలో మళ్ళీ ఇప్పుడు గుర్తు చేస్తున్నాను మీకు. ఏం చెప్పారంటే ఆయన స్వస్వరూపానుసంధానం భక్తిరిత్య విధేయతే. అర్థమైందా? స్వస్వరూపానుసంధానం భక్తిరిత్య విధేయతే. ఇది శంకరాచార్యులు చెప్పింది. ఏమిటి అద్వైతం? ఏమిటి నిజమైనటువంటి నేను దేహ పదార్థం కాదు, ఆత్మ పదార్థం అనుకోగలిగినప్పుడు, బట్ ఆత్మ పదార్థం మన స్వస్వరూపం అయితే దానితో అనుసంధానం అవటం కోసం ఏ విధమైనటువంటి సాధనని అభ్యాసం చేస్తావో అది నిజమైన భక్తిగా ఆది శంకరాచార్య చెప్పినటువంటి శ్లోకనదంతా. కాబట్టి బాహ్యపరమైన భక్తి ఒకటైతే అంతర్గత భక్తి రెండవది అవుతుంది. ఆ స్వస్వరూపంతో అనుసంధానం అవ్వాలంటే సాధన తప్ప మరొకటి లేదుగాక లేదు. అటువంటి సాధనకి పెద్దపీట వేస్తూ అటువంటి గీతా జ్ఞానాన్ని అందరికీ కూడా అందిస్తూ ఈ నెల్లూరు పట్టణమే కాకుండా రాష్ట్రం, దేశం అన్ని చోట్లకి కూడా ఈ గీతా వైభవ ట్రస్ట్ వారి యొక్క ప్రాముఖ్యత వెళ్ళాలని, గీతా జ్ఞానం అందరికీ అందాలని వారి యొక్క పట్టుదల కృషికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి ట్రస్ట్ సభ్యులందరికీ కూడా మరొకసారి నేను హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేసుకుంటూ, సో థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్లీజ్ టేక్ యువర్ ఆనరబుల్ సీట్. నేను ఇప్పుడు ఇన్వైట్ చేస్తున్నాను మరి విజయవాడ నుంచి పిఎంసి ఛానల్ వాళ్ళు, సార్ వాళ్ళ మేనేజరు, తర్వాత సార్ వాళ్ళ శ్రీమతి గారు, మేడం గారు డైలీ పిఎంసి పత్రిజీ మెడిటేషన్ ఛానల్లో పిరమిడ్ ధ్యానం గురించి చక్కగా వివరించి చెప్తుంటారు. డాక్టర్ జక్కా పద్మజ గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ మరి వీరిద్దరిని మన ట్రస్ట్ తరపున ఫెలిసిటేట్ చేయడం కోసం మన విరాళాల సేకరణ కమిటీ మెంబర్స్ అయినటువంటి కోట సత్యనారాయణ గారు, మునగా లక్ష్మి గారు, పబ్బిశెట్టి శైలజ గారు, వేముల సుజాత గారు, నాయుడు లక్ష్మీరాణి గారు ఫ్రమ్ హైదరాబాద్ అండి. వీళ్ళందరినీ దయచేసి త్వరగా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మరి ఈ దంపతులిద్దరినీ మన గీతా వైభవ ట్రస్ట్ తరపున సహకరించవలసిందిగా, సన్మానించవలసిందిగా కోరుకుంటున్నాను. అందరూ నన్న నామస్మరణ చేయండి ఇవాళ. ఓం నమో భగవతే వాసుదేవాయ. అందరూ ఎవ్వరు మాట్లాడకూడదు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. చిన్న ఒక సెంటెన్స్ చెప్తారంట. జై గురు. సో మేడం గారు ఒక చిన్న అమూల్యమైనటువంటి సందేశం ఇస్తారు. గీతా జయంతి సందర్భంగా అందరికీ శుభాభివందనములు. మరి ఇంతటి అద్భుతమైన గీతా వైభవ్ ట్రస్ట్
సృష్టికర్త అయిన బ్రహ్మశ్రీ నజీర్ బాషా గారికి ప్రణామాలు, అలాగే వారి కార్యకర్తలందరికీ కూడా శుభాభివందనములు. ఈరోజు ఒక అద్భుతమైన దివ్యమైన రోజు. పంచమ వేదమైన శ్రీ మహాభారతములో కురుక్షేత్ర యుద్ధములో విచలితుడైన అర్జునుడికి, విచలిత మనస్కుడైన అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు ముఖార విందం నుంచి జాలువారిన ఒక అద్భుతమైన శ్రీమద్ భగవద్గీత గ్రంథము ఈరోజు పుట్టినరోజు. మరి ఇంతటి అద్భుతమైన గ్రంథాన్ని ఇంతమంది గోపికలు గోపాలులు అలాగే భగవత్ స్వరూపుల అందరితోటి ఈ గీతా వైభవాన్ని ఇంత అద్భుతంగా చక్కగా ఆధ్యాత్మికంగా ఎంతో అద్భుతంగా ప్రదర్శిస్తూ వారి యొక్క సందేశాలను తీసుకుంటూ వారితో అందరు గడపటం, అలాగే మేము విజయవాడ నుంచి ఆహ్వానించబడటం మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఈ గీతా జయంతి రోజున మీ అందరితో కలవటం చాలా 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 అదృష్టం. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీ ఇద్దరు వచ్చేసి మీ దివ్య ఆశీస్సులు మాకు అందచేశారు. మీరు ఒకరు గమనించారంటే రాఘవయ్య గారు స్పీచ్లో ఒక అమూల్యమైన అమృత తుల్యమైన ఒక పదం ఉంది. చెప్తారా గీతా ప్రియులారా? వెరీ గుడ్. అద్వైతామృత ప్రాప్తిరస్తు. మా పూజ్యనీయులు గురువు గారు ఈ ట్రస్ట్ని, తన సేవని, గీతని ఏం సాధించడానికి చేస్తున్నారయ్యా అంటే మనందరినీ అద్వైతంలోకి తీసుకెళ్తున్నారు. నువ్వు వేరు పరమాత్మ వేరు కాదు, నీలో ఉన్న పరమాత్మను తెలుసుకొని ఆ స్థాయికి నువ్వు ఎదుగు అని చెప్తున్నారు. సో అంతటి అద్వైతామృతాన్ని మనకు రుచి చూపించిన ఆ పరమాత్మునికి, ఆ రాఘవయ్య సార్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, మీకు ఎవరికి వద్దా అద్వైతామృతం? వద్దా? మరి అద్వైతామృత వర్షాన్ని కురిపించే గ్రంథం ఏదైనా ఉందా అంటే ఏంటది? 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 కాబట్టి ప్రతి భారతీయుడు చేయాల్సిన పని ఏంటి? గీత చేపట్టాలి. ఓకే, ఓం తత్సత్. నెక్స్ట్ అద్వైతం అంటే ఏం లేదు. మనం ఇక్కడ ఎలాగైతే అందరం కలుసుకొని భగవద్గీత చదువుతున్నామో అందరి మనస్సులో భగవద్గీత, నా మనస్సులో కూడా భగవద్గీత, మనమంతా ఆ భగవద్గీత భక్తులు అనుకుంటే అద్వైతం, ఇంకొకటి లేదు. అర్థమైందా? నాలో ఉన్నటువంటి ఆత్మే మీలో ఉన్నది, మీలో ఉన్న ఆత్మే నాలో ఉన్నది, మనందరిలో ఉన్న ఆత్మే ఆ పరమాత్మ. అదే అద్వైతము. అది అమృతమట శాస్త్రం చెప్తోంది. అలా అనుకోవడమే అమృతం. మనకు ఆయుష్, ఆనందం, ఆరోగ్యం. నేను వేరు నీవు వేరు అనుకుంటే అది అనారోగ్యము, అల్పాయుష్, దుఃఖము. మనం అందరం ఒకటి అనుకుంటే అదే ఆనందము, ఆయుష్, ఆరోగ్యము, అమృతం కూడా. మరి ఆ అమృతాన్ని అందరం పలుకుదామా? అద్వైతామృత ప్రాప్తిరస్తు. అందరి పలకాలి, అద్వైతామృత ప్రాప్తిరస్తు, అద్వైతామృత ప్రాప్తిరస్తు, అద్వైతామృత ప్రాప్తిరస్తు. జై గురుదేవ్ గురూజీ. ఇది మా భిక్షమయ్య గురూజీ నాకు మంత్రోపదేశం చేసి స్పెషల్గా నీవు నీ యొక్క జీవితంలో దీన్ని సాధించి తీరుతావు, తప్పకుండా దీనికోసం కృషి చేయమని చెప్పి నన్ను ప్రోత్సహించడం జరిగింది. వారి యొక్క ఆశీస్సులతో ఈ అద్వైతాన్ని ప్రబోధించడానికి, ఈ అద్వైత గ్రంథం మీద పనిచేయడానికి, అద్వైతంగా అందరిని కలపడానికి నేను శాయశక్తులా పనిచేస్తాను, కృషి చేస్తాను. ఇదే నా జీవిత గమ్యం. ఓం తదాస్తు తదాస్తు తదాస్తు. శుభం భూయాత్.